హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీలో ఉండే ప్రజల కోసం అయితే ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మీరు కొత్తగా ఇల్లు అయితే కట్టుకోవాలనుకుంటున్నారా? ఇలా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక తీపి వార్తనే చెప్పాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆర్థిక సాయం అయితే చేయబోతుంది. మీరు అప్లై చేసుకున్న 1 మంత్ లోపే మీ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే జమ అవుతాయి. ఈ ఆర్థిక సాయం కోసం అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లో కంటెంట్ అయితే ఒక్కసారి చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వంకి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డ్, ఇంకా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఉండాలి. మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ అట్లా అనమాట. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీకు గనక స్థలం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ స్థలం డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు జెరాక్స్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్స్ అన్ని తీసుకొని మీరు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే అతను ఉంటారండి, అతనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్కి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏంటంటే వెరిఫై చేస్తారన్నమాట. మీరు గతంలో ఈ స్థలం మీద లోన్ ఏమైనా తీసుకున్నారా అనేది అయితే ఆయన వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి గతంలో మీరు ఈ స్థలం మీద ఎటువంటి లోను తీసుకున్నట్లయితే మీ ఫామ్ని, మీ అప్లికేషన్ని విఆర్ఓకి అయితే పంపించడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ విఆర్ఓ లెవెల్లో అప్రూవ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అయితే స్టేట్ హౌసింగ్ లాగిన్లోకి అయితే వెళ్తుంది. అక్కడ అధికారులు దాన్ని చెక్ చేసిన తర్వాత దీన్ని సెంట్రల్ హౌసింగ్ లాగిన్లోకి అయితే పంపిస్తారు. సో అక్కడ కూడా చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత శాంక్షన్డ్ లిస్ట్ అనేది ఆయా కలెక్టర్ ఆఫీసులకు అయితే వెళ్తుంది లిస్ట్. సో ఫ్రెండ్స్, మీరు కనుక శాంక్షన్ లిస్ట్లో ఉంటే మీకు కూడా ఖచ్చితంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే ఏ ఏరియాల వాళ్ళకి ఎంత అమౌంట్ లోన్గా ఇస్తారు, లోన్ కూడా కాదండి, మీకు ఆర్థిక సాయంగా అయితే అందించడం జరుగుతుంది. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే 2.5 lakhs అయితే ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. మరియు గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే 1.8 lakh అయితే ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతుందండి. మీరు ఇంకా డ్వాక్రా గ్రూప్లో ఉన్నట్లయితే మీకు అదనంగా ఇంకో 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 2,50,000 అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ డ్వాక్రా ద్వారా తీసుకున్న 50,000 అయితే మీరు రీపే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీకు స్థలం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నేను పైన చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని అయితే కలవండి. మీ సచివాలయంలో ఖచ్చితంగా మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఇదంతా 1 month లోపే జరుగుతుంది. ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందాలి, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ PM ఆవాస్ యోజన 2.0 అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.